2024 పార్లమెంటు ఎన్నికల వ్యూహాలపై దృష్టి పెట్టింది బీజేపీ. కర్ణాటక తర్వాత దక్షిణ భారతదేశంలో ఆ పార్టీకి కీలకంగా తెలంగాణ మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా పార్లమెంట్లో డబుల్ డిజిట్తో సత్తా చాటాలనుకుంటోంది. ఇందులో భాగంగానే ముందుగానే రాష్ట్రానికి అమిత్ షా వచ్చి వరుస సమావేశాలతో కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. 2019లో 4 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి 17 సీట్లు గెలుపు లక్ష్యంగా పెట్టుకుంది. అధికారం తోడైన కాంగ్రెస్కు ఓటమికి ప్రత్యాకారంగా పార్లమెంట్లో స్వీప్ చేయాలని పట్టుదలగా ఉన్న బీఆర్ఎస్కు బీజేపీ పోటీ ఇస్తుందా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇక డబల్ డిజిట్ సాధించాలని పట్టుబడుతున్న భారతీయ జనతా పార్టీకి ఏంటి కీలకంగా మారిన అంశాలు? సరే, డబల్ డిజిట్ టార్గెట్ పెట్టుకున్నారు. డబల్ డిజిట్ అంటే 10 లేదు అంటే మొత్తంగా ఉన్న 17కి 17 స్థానాలు గెలుచుకోవాలా ఇనేది టార్గెట్ అయితే పెద్దగానే పెట్టుకుంటున్నారు. వై నాట్ తెలంగాణ అనే ఒక పదాన్ని అమిత్ షా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2018 ఎన్నికల్లో 1 సీటు మాత్రమే సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 8 స్థానాలు 2018 నాటికి 8 స్థానాలు సాధించింది. అదేవిధంగా 2023 అసెంబ్లీలో ఖచ్చితంగా 90 స్థానాలు సాధించగలుగుతామనే నమ్మకాన్ని ఆ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగానే గత పార్లమెంటు 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 4 లోక్సభ స్థానాలు గెలుచుకున్న పార్టీ ఇప్పుడు కనీసం హీనపక్షం 10 స్థానాలు సాధించాలనే టార్గెట్ పెట్టారు అమిత్ షా కేడర్కు. అదేవిధంగా ప్రతిజ్ఞ కూడా చేయించారు. దీనికి ఎగ్జాంపుల్ ఆయన చెప్తున్నది ఒకటే. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 7% లోగా వచ్చింది. 6.98% ఓట్ బ్యాంక్ వచ్చింది. 2023 నాటికి అంటే మొన్న జరిగిన 2 నెలల క్రితం జరిగిన నెల రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో 13.9 అంటే ఆల్మోస్ట్ 10% ప్లస్ 10% కాదులే, ఆల్మోస్ట్ డబల్ 7% డబల్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత 6 నెలల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 10% అదనంగా 19.45% ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది 2019లో. సో అసెంబ్లీకి పార్లమెంటుకి మధ్య బీభత్సమైన డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీకి ఓటింగ్లో. ఇప్పుడు అమిత్ షా ఇక్కడే టార్గెట్ పెడుతూ ఉన్నారు. అసెంబ్లీ అనేది లోకల్ ఎన్నిక, పార్లమెంట్ అనేది మోడీని చూసి ఓటేస్తారు. ప్రీవియస్ గ్రాఫిక్కి వెళ్దాం. మోడీని చూసి ఓటేస్తారు కాబట్టి మోడీ మానియా ఈసారి ఇంపాక్ట్ చూపించాలి అని చెప్పి అనుకుంటున్నారు. 7 నుంచి 14%కి ఎట్లయితే పెరిగారో అసెంబ్లీ ఎన్నికల్లో 19% ఆల్మోస్ట్ 20%గా ఉన్న ఓట్ బ్యాంక్ అలా ఇప్పుడు డబల్ తీసుకెళ్ళాలి. ఆయన 35% అని అంటున్నారు. డబల్ తీసుకెళ్ళాలి అంటే 40 అవుతుంది. 40 కొంచెం అసాధ్యమైనా కూడా 35 నుంచి 40% మధ్య ఉండాలి అని చెప్పి టార్గెట్ ఫిక్స్ చేశారు అమిత్ షా. నిజంగా 40% సాధించడం కష్టం అవునా కాదా అని అంటే దానికి ఆయనకు దగ్గర ఉన్న లాజిక్ డిఫరెంట్గా ఉంది. ఆ లాజిక్ ఏంటంటే 2024లో 17 స్థానాలు ఎలా సాధించాలని ఆయన వ్యూహం పన్నుతున్నారు అని అంటే దానికి కేడర్కి బూస్టింగ్ ఎలా ఇస్తున్నారు, కాన్ఫిడెన్స్ ఎలా ఇస్తున్నారు అని అంటే ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ 90% సీట్లను పార్లమెంట్ సీట్లను గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నా కూడా అన్ని సీట్లు గెలుచుకున్న రాష్ట్రాలు 5 రాష్ట్రాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిలో కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు ఉంటే 25 గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ జేడీయూ అధికారంలో ఉన్న సందర్భంలో 2019 గురించి నేను చెప్తూ ఉన్నాను. మధ్యప్రదేశ్లో 29 స్థానాలు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 29 లోక్సభ స్థానాలు ఉంటే 28 స్థానాలను అక్కడ గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ. రాజస్థాన్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2019లో 25 స్థానాలు కానీ 24 స్థానాలు గెలుచుకుంది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంటే 11 స్థానాలకు గాను 9 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్న దగ్గర 7 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మరొక 7 నుంచి 8 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 90% లోక్సభ స్థానాలు గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ. తద్వారా ప్రత్యర్థి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఓట్లు వేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గెలవటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. తద్వారా ఇప్పుడు కేడర్ లీడర్ ఎవరైతే ఉన్నారో కొట్లాటలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేసి మోదీ మానియాని అదేవిధంగా రామ మందిరం ఇష్యూని వీటిని తీసుకొని బలంగా ప్రజల్లోకి వెళ్ళి అత్యధికంగా ఓట్లు కొల్లగొట్టి 35% ఓట్లు కొల్లగొట్టి కనీసం 10 నుంచి 14 స్థానాలు గెలవాలని భారతీయ జనతా పార్టీ
టార్గెట్గా పెట్టుకున్నట్లుగా అమిత్ షా తన క్యాడర్కు కొద్దిసేపటి క్రితం దిశానిర్దేశం చేశారు. క్యాడర్తో ఆయన ఏం చెప్పారో ఈటెల రాజేంద్ర మనకు వివరిస్తున్నారు. నాంపల్లిలో పోటీ పడేది భారతీయ జనతా పార్టీ, యాకత్పురలో పోటీ పడేది భారతీయ జనతా పార్టీ, చార్మినార్లో పోటీ పడేది భారతీయ జనతా పార్టీ. ఇవాళ 16 సీట్లు కాదు, వేరే పార్టీ చెప్పిన 16 సీట్లు కాదు, రేపు 17 సీట్లలో భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది. అమిత్ షా గారి భేటీలో ఒకటే ఒక ఎజెండా ఉంటుంది. ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా, కొద్ది మందితో మాట్లాడినా ఎక్కువ మందితో మాట్లాడినా ఒకటే ఎజెండా. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచి తీరవలసిందే. ఇది ఎజెండా. ఇక ప్రధానమైన అస్త్రాలు హిందుత్వ ఎజెండా, అదేవిధంగా రామాలయం. జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తయి ఓపెనింగ్ జరగబోతుంది. ఆ ఇంపాక్ట్ తెలంగాణలో కూడా ఎంతో కొంత తీసుకురావాలి. తెలంగాణలో కూడా మోదీ మేనియాకు తోడుగా హిందుత్వ ఎజెండా, రామాలయం అంశం కూడా పనిచేస్తుందనే ఒక నమ్మకం భారతీయ జనతా పార్టీలోకి అమిత్ షా కలిగిస్తూ ఉన్నారు. ఇక ఈ నమ్మకంతోనే 10 సీట్లను సునాయాసంగా గెలుచుకొని 35% ఓట్ బ్యాంకును పెంచుకోవడానికి కావాల్సిన పరిస్థితులు అనువుగా ఉన్నాయనే విషయాన్ని క్లియర్గా అమిత్ షా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఒకవైపున భారతీయ జనతా పార్టీ తన టార్గెట్ని సెట్ చేసుకుంటే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన పట్టును నిలుపుకోవాలి. ఇప్పుడు అసెంబ్లీలో ఏదైతే 64 స్థానాలు వచ్చినాయో తదనుగుణంగా కనీసం మేము కూడా 10 సాధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటం పాలై కసిగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు వీళ్ళిద్దరిని పక్కన నెట్టేసి తాము కూడా అత్యధిక స్థానాలు సాధించాలని ఆలోచన అయితే చేస్తుంది. 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ. టెక్నికల్గా బీఆర్ఎస్ని ప్రాంతీయ పార్టీ అంటున్నా, ఆ పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీ అని చెప్పినా కూడా ప్రాంతీయ పార్టీగానే కన్సిడర్ చేస్తే 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ సీరియస్గా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఢీ కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో గెలిచే వాళ్ళు ఎవరు, ఓడేవాళ్ళు ఎవరు, అత్యధిక స్థానాలు సాధించే వాళ్ళు ఎవరు, తక్కువ స్థానాలు పొందేది ఎవరు, తక్కువ స్థానాలు పొందేవాళ్ళు నిలబడగలుగుతారా, అదేవిధంగా ఈ కలబడే ఈ తరుణంకి సంబంధించిన వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది.